హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఏంటి వీడియో అని చూస్తున్నారా? నేను పుట్టి పెరిగిన ఊరిలో అంగరంగ వైభవంగా బంగారమ్మ మరియు గంగమ్మ జాతర వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. మంచి మంచి వేషగాళ్ళు, ఆటలు, పాటలు అన్ని చాలా బాగుంటుంది. 2 రోజులు జరుగుతుంది జాతర అయితే. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో ధనుర్మాసం స్టార్ట్ అయ్యేపాటికి మా ఊర్లో ఊరు జాతర అయితే చేస్తారనమాట. సో ఇదైతే మంగళవారం రోజు ఉదయం మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంటి ముందు అలాగే మా చిన్నాన్న వాళ్ళ ఇంటి ముందు కూడా చిన్న చిన్నగా ముగ్గులు వేసేసుకున్నారు. మా చిన్నాన్న కోడలు కూడా ముగ్గులు అయితే బాగా వేస్తుంది. మంగళవారం ఉదయమే ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఆ రోజు అమ్మ అయితే ఇంకా 6 గంటలకంతా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నారు. ముందు రోజే వాళ్ళు పొద్దున 6 గంటలకంతా దీపం పెట్టేసుకున్నారు. ధనుర్మాసం మొత్తం కూడా ఆల్మోస్ట్ తెల్లవారుజామునే దీపం పెట్టేసుకుంటారనమాట. పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత ఇక గంగమ్మ తల్లికి అయితే అంబిలి పోయడానికి రెడీ చేసేసుకున్నారు. గంగమ్మ తల్లికి ఇలా కిచెన్ లోనే దేవుడికి రెడీ చేస్తారనమాట. ముందుగా కిచెన్ లో అంబిలి పెట్టి పూజ చేసేసుకొని తర్వాత వాకిట్లో సూర్యుడి ముందర కూడా ఇలా అంబిలి తెచ్చి పూజ చేసిన తర్వాత పిల్లోలను కూర్చోబెట్టి అంబిలి పోస్తారనమాట వరుసగా. ఇప్పుడైతే పిల్లోలు ఎవరు లేదు, తక్కువ మంది ఉన్నారు. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారనమాట. మా చిన్నప్పుడైతే కనీసం వరుసగా ఒక 10 మంది పిల్లలైనా ఉండేవాళ్ళం అనమాట. ఫస్ట్ మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో, మళ్ళీ మా ఇంకో పెదనాన్న వాళ్ళ ఇంట్లో, మళ్ళీ మా ఇంట్లో, మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో లైన్ గా వెళ్లే వాళ్ళం అనమాట. బాగుంటుంది అయితే చూడడానికి. ఇక్కడైతే మా చిన్నాన్న మనోడు, మా తమ్ముడు కొడుకు ఇలా అంబిలి తాగడానికి వచ్చిన వాళ్ళకి ఇలా గంధం బొట్టు పెట్టాలన్నమాట. ఇలా గంధం బొట్టు పెట్టిన తర్వాత వరుసగా కూర్చోపెట్టి 5 మంది అన్న కనీసం ఉంటే బాగుంటుందన్నమాట. 3 సార్లు ఇలా గ్లాసులోకి అంబిలి పోస్తారు. అమ్మ అయితే ఇక్కడ జొన్న అంబిలి కాంచింది. మామూలుగా రాగి అంబిలి కూడా కాంచుతారు. అమ్మ అయితే జొన్న అంబిలి కాంచింది. ఇలా 5 మంది అంబిలి తాగేసిన తర్వాత ఒక గ్లాసులోకి పసుపు నీళ్ళు వేసుకొని అందులోకి వేపాకులు వేసి ఇలా వెళ్ళాలన్నమాట వీధిలోకి. ఇలా నీళ్ళు చల్లుకుంటూ చలో పోలో అనుకుంటూ వెళ్తూ ఉంటారు, చల్లగా పుల్లగా అనేసి. ఇంట్లో అంబిలి పోసేసిన తర్వాత ఇక్కడ మా ఇంటి పక్కనే గంగమ్మ గుడి ఉంటుంది. అక్కడ కూడా పూజ చేసి అంబిలి పోసేసాము. అక్కడైతే గుడి దగ్గర ఒక చెంబు పెట్టింటారు. తెచ్చిన వాళ్ళు ఆ చెంబులో పోసేస్తారు, తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. కొందరు ఎవరన్నా ఇంటికి కూడా తీసుకెళ్లి తాగుతూ ఉంటారన్నమాట. ఇలాంటి గంగమ్మ గుళ్ళు మా ఊరు మొత్తానికి 5 ఉంటాయన్నమాట. 5 గంగమ్మ గుళ్ళు కూడా ఇలా రాయికే పూజ చేస్తారు. మా ఊర్లో బంగారమ్మ గుడి కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా గంగమ్మ గుడి దగ్గరగా ఉన్న చోట పొంగలు పెట్టేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చెంబు, అందులో అయితే అంబిలి పోస్తారు. ఒక్కోసారి పెద్ద పెద్ద డ్రమ్ము కూడా పెడుతూ ఉంటారు. ఈసారి ఎందుకో చెంబు పెట్టున్నారు, అందులో పోసేస్తారనమాట అంబిలి తెచ్చిన వాళ్ళు. తర్వాత ఇంటి దగ్గర అయితే 1000 కళ్ళు దుత్త అంటాము. మట్టితో చేసిన కుండకి అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. దీన్ని 1000 కళ్ళు దుత్త అంటాము. ఇవైతే తీసి పెట్టేసుకున్నాము. దీని తర్వాత అయితే మేము ఇంకా బంగారమ్మ గుడికి అయితే పొంగల్ పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. చెంబులోకి పప్పు, బియ్యము, అరటిపండ్లు, తాంబూలము, నెయ్యి, బెల్లము, జీడిపప్పులు, టెంకాయ, పువ్వులు అన్నీ కూడా కర్పూరం, పసుపు, కుంకాలు, పూజకు కావాల్సిన అన్నీ కూడా సర్దేసుకొని పొంగల్ పెట్టడానికి కావాల్సిన కట్టె పుల్లలు కూడా రెడీ చేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ చాలా మంది అయితే పెట్టేసి ఉన్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే బియ్యంలో కొద్దిగా నీళ్లు పోసి తెచ్చేసాము, నానుతూ ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది అనేసి. ఇక్కడ పొంగల్ పెట్టడానికి ఒక స్పెషల్ ప్లేస్ కి ఇలా పొయ్యిలు అయితే రెడీ చేసి పెట్టున్నారు. అవి సరిపోక బయట కూడా ఎవరికి కావాల్సినట్టు పొయ్యిలు అరేంజ్ చేసేసుకొని పొంగలు పెట్టుకుంటున్నారు. యాక్చువల్లీ లోపల కన్నా కూడా బయటే హాయిగా ఉందన్నమాట. ఈ పొగంతా చేరుకొని అసలు పక్క పక్కన ఇరుగ్గా కూర్చోవడం బదులు బయట పెట్టుకోవడమే నయం అన్నమాట. ఇక్కడైతే మా పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత మేము గుళ్ళోకి అయితే వెళ్ళి పూజ చేసేసుకున్నాము. మీరు ఇప్పుడు చూస్తుంది మా ఊరి బంగారమ్మ తల్లి అన్నమాట. మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. గుడిలో అమ్మవారిని బాగా అలంకరించారు. అలాగే గుడి బయట కూడా చాలా బాగా అలంకరించారనమాట. పూలతో పాటుగా మొక్కజొన్న కందులు, అలాగే పైనాపిల్స్, చిన్న చిన్న పైనాపిల్స్ అలంకారం అయితే చేశారు. పూజ చేసుకుని బయట వచ్చేటప్పుడు బయట పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టింటారనమాట. చేసిన పొంగలి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి నైవేద్యంగా ఇలా డ్రమ్ములో వేస్తారు. అమ్మవారికి ముందుగా పెట్టి చూపించి తర్వాత ఇక్కడ వేస్తారనమాట. కొందరు అంబిలి కూడా తెచ్చిపోస్తూ ఉంటారు. ముందుగా అమ్మవారికి పొంగలి అలాగే అంబిలి కూడా చూపించి తర్వాత డ్రమ్ముల్లో వేసేస్తారు.
ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారనమాట అందరూ. తర్వాత మేము బయట ఉన్న అన్ని దేవుళ్ళకి కూడా పొంగల్ నైవేద్యంగా పెట్టేసుకొని నమస్కారం చేసుకొని అయితే వచ్చేసాము. ఆ రోజు మంగళవారం కదా, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అన్ని దేవుళ్ళు ఉన్నారు, నాగమ్మ తల్లి అన్నీ కూడా చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడైతే బయట పిల్లలు ఆడుకోవడానికి చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది పిల్లకాయలకి సందడిగా ఆడుకోవడానికి. ఇలాంటి మేకలు, కోళ్ళు ఎన్ని బలైపోతాయో 2 రోజులు అయితే తెలియవన్నమాట పాపం. పొద్దున్న వరకు అయితే అలా సాగింది. ఇంకా మధ్యాహ్నం పైన అయితే ఇలా వేషగాలు స్టార్ట్ అవుతారనమాట. ఇక్కడ వేషగాలు చూసారా, మధ్యాహ్నం నుంచి ఇలా వేషగాలు వేసుకొని వస్తూనే ఉంటారు 2 రోజులు కూడా, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు జరిగిన వేషగాళ్ళు అయితే కొంచెం చూపించేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది అడ్డకత్తి వేషగాళ్ళని. వీళ్ళైతే మా చిన్నప్పుడు కనీసం 100 మందన్నా ఉండేవాళ్ళు. తూర్పు వీధి వాళ్ళు, పడమట వీధి వాళ్ళు అని ఒకరోజు ఒక సైడ్ వాళ్ళు, ఇంకో రోజు ఇంకో సైడ్ వాళ్ళు, ఒక 100 మందన్నా వేసేవాళ్ళు. చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంటుంది ఈ అడ్డకత్తి అనేది. ఇప్పుడైతే చాలా మంది తగ్గిపోయారు, బయట ఊర్లకి వెళ్ళిపోయి రాలేని వాళ్ళు, వేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు అనమాట. వేస్తే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఇక్కడ నైట్ వ్యూ అన్నమాట. మా ఊరు మొత్తం కూడా ఇలా లైట్లు వేసి భలే అలంకరించారు. ఇంక ఇక్కడైతే మంగళవారం నైట్ పడుకునే ముందుగా ఇక్కడ వేయిగల దుత్తకి రెడీ చేస్తున్నాను. వేయిగల దుత్తకి మట్టి కుండలు చూపించాను కదా, ఆ కుండలకి నిండుగా పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ వేపాకులు కట్టి అలంకరించి పెట్టుకోవాలి. ఈ వేయికల దుత్తని ఎవరైనా మొక్కుబడి ఉండేవాళ్ళు ఎత్తుతారనమాట. అమ్మవారు ఊరేగింపు వస్తుంది. అమ్మవారు ఊరేగింపుతో పాటుగా ఈ వేయికల దుత్తని కూడా తీసుకెళ్తారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే అలంకరించి పెట్టుకోవాలి. ముందు రోజు నైట్ ఇలా అలంకరించి పెట్టుకున్నాము. ఇది మరుసటి రోజు ఉదయం, బుధవారం పొద్దున అన్నమాట. ఉదయం లేచి స్నానం చేసుకున్న తర్వాత ఇందులోకి ఆకు, ఒక్క, పిండి దీపం, పువ్వు, అలాగే చిల్లర కాసులు పెడతాము. ఇంక ఇక్కడైతే అమ్మవారు ఊరేగింపుగా వస్తారు. ఊరు మొత్తం కూడా ముందు రోజు రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. ముందు మీరు చూస్తున్నది గంగమ్మ తల్లి, ఇప్పుడు చూస్తున్నది బంగారమ్మ తల్లి అన్నమాట. నిజంగానే బంగారుతో చేసిన బంగారమ్మ తల్లి. ఎన్నో సంవత్సరాల రాజుల కాలం నాటి, మా ఊరు పరిపాలించిన రాజుల కాలం నాటి బంగారమ్మ తల్లి అన్నమాట. అమ్మవారికి, ఈ బంగారమ్మ తల్లికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం లాకర్లో నుంచి తీసి పూజలు చేసి ఇలా ఊరేగింపులు చేసి జాతర చేసి మళ్ళీ లాకర్లో పెట్టేస్తారు. మేమైతే 2 అమ్మవార్లకి కూడా హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా వేషగాళ్ళు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి. వేషగాళ్ళతో పాటుగా డీజేలు కూడా అన్నమాట. నాకైతే వేషగాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా నచ్చేసింది. తప్పకుండా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటాను.
నాకు తెలుసు చాలా మందికి ఊపే వచ్చి ఉంటుంది ఈ పర్ఫార్మెన్సెస్ అంతా చూసిన తర్వాత. సో ఇక్కడైతే అయిపోయిన తర్వాత మేమైతే దేవుడితో పాటుగా వేయిగళ్ళు దుత్త రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసుకెళ్ళిపోయాము గుడి దగ్గరికి. అమ్మవార్లని ఊరంతా ఊరేగింపు చేసిన తర్వాత ఊరి మధ్యలో 4 రాళ్ళు అనేసి ఉంటుంది అమ్మవారిని కూర్చోపెట్టడానికి. ఈ 4 రాళ్ళ దగ్గర అయితే కూర్చోపెడతారు. ఆ రోజంతా అమ్మవారు అక్కడే ఉంటారు. దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. అమ్మవార్లని కూర్చోపెట్టే ప్లేస్ లో పందిలు వేసి గుడిలాగా కట్టిపెట్టింటారు. అక్కడ ముందుగానే పూజ చేసి పెట్టింటారనమాట. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించిన తర్వాత కూర్చోపెడతారు. అమ్మవారితో పాటుగానే 1000 కళ్ళు దుత్త ఇస్తారు కదా, వాళ్ళు కూడా 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని 1000 కళ్ళు దుత్తని అక్కడే గుడి పక్కన పెట్టేస్తారు. మేము కూడా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అమ్మ బిర్యానీ అయితే సింపుల్గా రెడీ చేస్తుంది కుక్కర్లో. ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసి బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసింది. అన్ని పేస్ట్లే వేసింది అనమాట. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూడా బాగా వేగించుకొని అందులోకి టమాటో పేస్ట్ కూడా వేసింది. టమాటోలు కూడా కట్ చేసి వేయకుండా పేస్ట్ లాగా చేసి వేసింది. టమాటో పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత పుదీనా వేసి బాగా వేయించుకుందనమాట. ఇవన్నీ వేగిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసింది. ఇప్పుడు ఇవన్నీ కలిసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ అయితే వేసింది. చికెన్ బాగా కడిగేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగానే మసాలా పొళ్ళు, ధనియాల పొడి, ఎండుకారం, పసుపు, గరం మసాలా పొడి వేసింది. బిర్యానీ మసాలా అలాంటివి ఏం లేదు, ఇంట్లో కొట్టి పెట్టుకున్న గరం మసాలా పొడి మాత్రమే వేసింది. సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. చికెన్ మసాలా పొళ్ళు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి
బాగా మగ్గనిచ్చింది. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా, అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా రిలీజ్ అయిపోతుంది, తొందరగా ఉడుకుతుందనమాట. తర్వాత కొత్తిమీర కూడా వేసి కలబెట్టేసేసుకొని ఇందులో బియ్యానికి సరిపడ్డా నీళ్ళు వేసుకొని నీళ్ళని బాగా తెల్లనివ్వాలి. ఇందులో ఉప్పు వచ్చేసి అమ్మ మసాలా పొడి వేసింది కదా, అప్పుడే ఉప్పు కూడా వేసింది అనమాట. ఇక్కడ నీళ్ళు తెలియని తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న నార్మల్ రైసే వేసింది. రైస్ వేసి ఒకసారి బాగా కలబెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క ఉడుకు ఉడికేంత వరకు ఉంచిందనమాట. తర్వాత ఇలా ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు మసాలాలు చెక్ చేసేసుకొని చాలకపోతే వేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం అయితే చెక్ చేసిన తర్వాత సరిపోయింది కాబట్టి మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక్క విజిల్ తర్వాత బిర్యానీ అయితే తినడానికి రెడీ. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తినాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ బిర్యానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయింది. నేనైతే హ్యాపీగా కూర్చొని తినేసాను. మార్నింగ్ బిర్యానీ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి చిల్లుగారెలు, మటన్ కర్రీ విత్ బిర్యానీ రెడీ అయిపోయింది. అవి కూడా తినేసాము. అంతవరకు ఫ్రీగానే ఉంటామన్నమాట, ఎలాంటి వేషగాళ్ళు అయితే రారు. వేషగాళ్ళు వచ్చే లోపల మేము మటన్ చికెన్ అన్నట్టుగా మొత్తం ఫుడ్ ఎంజాయ్ చేసేసి హ్యాపీగా పడుకొని ఇంకా లేసామన్నమాట. తర్వాత రెడీ అయిపోయేసి ఇక్కడ జాతర అంటే షాపింగ్ అనేది ఉండాల్సిందే కదా, గుడి దగ్గరకు వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసామన్నమాట. ఏమైతే కొనలేదు, నాకు తెలిసి ఏం కొనలేదు, ఏదో హెయిర్ బ్యాండ్స్ ఏమో కొనుక్కున్నాం అనుకుంటాము. ఏది కొనబుద్ధి అయితే కాలేదు. మాకు చిన్నప్పుడే బెటర్గా ఉండింది, కొనుక్కునేలాగా ఉండింది అనమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ అంత బాగా ఏం నచ్చలేదు కాబట్టి జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వచ్చేసామంతే. పిల్లలకైతే బాగుండింది ఆడుకోవడానికి. ఇలా జాతర సంతంతా మొత్తం చుట్టూ ఏమి కొనుక్కుండా అలిసిపోయి ఏదో ఒకటి కొనుక్కొని తిందామని ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని తిన్నాము. ఇవన్నీ ముగించుకున్న తర్వాత మేము బయలుదేరేపాటికి ఇక్కడ అడ్డకత్తులు అయితే వచ్చేసింది. మీరు ఇంతకు ముందు చూసింది మంగళవారం రోజు అడ్డకత్తి, ఇది బుధవారం రోజు అడ్డకత్తి. ఇదైతే మాకు ఇంటి దగ్గరగా ఉన్న మా సైడ్ వాళ్ళు అనమాట. చెప్పాను కదా తూర్పు వీధి పాడమట వీధి అని, ఇప్పుడు చూస్తుంది తూర్పు వీధి అడ్డకత్తి.
ఇలా రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అమ్మవారిని ఇలా ఊరికి బయటగా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ చేస్తారు. ఇలా ఫార్మాలిటీస్ చేసిన తర్వాత అమ్మవార్లని వాళ్ళ ప్లేసెస్లో చేరుస్తారనమాట. ఇంతే 2 రోజులు జాతర అయితే బ్రహ్మాండంగా జరిగింది. అందరికీ ఈ జాతర వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి, ఇంకా కుదిరితే ఒక కామెంట్ వేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారమ్మవారి విగ్రహం అన్నమాట. చూడడానికి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.